బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అనంతపురం ఎస్పీ కార్యాలయం వరకు చలో ఎస్పీ ఆఫీస్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తాడిపత్రిలోని జేసీ నివాసానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భారత్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా అనంతపురం జిల్లా కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ యోగానంద్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మహేష్ గగన. అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు తన రూటే సపరేట్ గా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ చలో అనంతపురం చలో ఎస్పీ ఆఫీస్ కు కార్యక్రమం గత కొన్ని రోజుల పిలుపునిచ్చారు. అయితే ఈ ఎస్పీ ఆఫీసు చలో పిలుపు నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్, అదే విధంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు వెళ్ళి చర్చించారు. అయితే తనకున్న డిమాండ్ అని సుమారుగా 14 డిమాండ్ అని ఆయన టీజీ భరత్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ 14 డిమాండ్లు నెరవేరిస్తే నేను నా కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటా అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సమయం కావాలి అని టీజీ భరత్ అడగడంతో ఆ సమయానికి ఆయన ఓకే చెప్పారు. దీంతో చలో అనంతపురం ఎస్పీ ఆఫీస్ కార్యక్రమంను ఆయన తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కూడా మీడియా గ్రూపుల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో డిమాండ్లు ఏమున్నాయి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు సాఫ్ట్ వైఖరిని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ డిమాండ్ ప్రధానంగా ఉండే అవకాశం ఉందంటూ వినిపిస్తోంది. మిగతా డిమాండ్ ఏమై ఉంటాయా అనేది కూడా మాకు తెలియాల్సి ఉంది. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.